అందరికీ నమస్కారం. ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెదకూరుపాడు సర్కిల్ పరిధిలో ఉన్న పెదకూరుపాడు లిమిట్స్లో పెదకూరుపాడు మండలంలో పెదకూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పొడపాడు గ్రామం అనేటువంటి గ్రామంలో మొన్న 22/3 ఒక అఫెన్స్ జరిగింది. ఆ నేరం ఏంటంటే, రైతులు పనులు చేసుకోవడానికి వెళ్తారు. నెలలుగా ఉదయం 7ంటికి వాళ్ళు పని చేసుకోవడానికి తాళం వేసి వెళ్ళారు. మళ్ళీ సాయంకాలం 7ంటికి వచ్చేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారపు వస్తువులు తాళం పగలగొట్టి దొంగలు 204 గ్రాముల బంగారము, 69 తులాల వెండి, 1 లక్ష రూపాయల నగదు ఆ ఇంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా లోపల బీరువా కూడా పగలగొట్టి అవి తీసుకుని వెళ్ళడం జరిగింది దొంగలు. దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆ రిపోర్ట్ మేరకు మేము కేసులు రిజిస్టర్ చేసి వెంటనే మా ఎస్పీ గారు దాన్ని చాలా పర్సనల్గా తీసుకుని 8% రిలీఫ్ కావాలని చెప్పి మా పెదకూరుపాడు సురేష్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో పెదకూరుపాడు ఎస్ఐ మరియు ప్రోసూరు ఎస్ఐ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో టీములు ఫామ్ చేసి దీని మీద స్పెషల్గా 2 days 3 days ఫుల్ డే అండ్ నైట్ వర్క్ చేయడం జరిగింది. దాని మీద ముఖ్యంగా ఈ కేసు చాలా ఫాస్ట్గా ఇంటాక్ట్ రికవరీ వచ్చింది, చేరించడం జరిగింది. ఈ కేసులో ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా గవర్నమెంట్ వారి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి FRS అంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాస్, FRS అవన్నీ కూడా ఈ మధ్య పెద్ద మెయిన్ రోడ్స్ మీద, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ఒక ముద్దాయిని మేము బస్ స్టాండ్ దగ్గర FRS ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు అలానే నేరస్తుడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళింది పోలీస్ స్టేషన్కి, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి. ఆ కన్సర్న్ పోలీసు వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మా ఎస్పీ గారు దీన్ని అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా పార్టీని ఫామ్ చేసి ఒక ముద్దాయిని పట్టుకుంటే వాళ్ళ CDRలు అనాలిసిస్ చేయించి ఆ CDRలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి ఆ టైంలో ఎవరెవరు ఉన్నారని చెప్పి మొత్తం మిగతా ముగ్గురిని కూడా 4 పికప్ చేయడం జరిగింది. ఈ 4 కన్ఫెషన్ మేరకు వారు చెప్పిన నేర ఒప్పుదల మేరకు వీళ్ళు ఈ కనపడేటువంటి ఈ డబ్బులు, బంగారము ఇద్దరి దగ్గర ఉన్నాయి. మిగతా ముగ్గురు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పంచుకున్నారు అందరూ. మిగతా ముగ్గురు ముత్తూట్ ఫైనాన్స్ మరి వేరే ప్రైవేట్ ఫైనాన్స్లో వీళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అవి కూడా రికవరీ అయినట్టే. అవి ఇంటాక్ట్ చూసాం, వెరిఫై చేసాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఉన్నాయి, వీళ్ళు వెళ్ళి తాకట్టు పెట్టారు. సో అవి తీయాలంటే మేము ఈ FIR కాపీ తీసుకొని వెళ్ళి తీసుకురావాలి. ఈరోజు రేపు వెళ్ళి ఆ మిగతా ప్రాపర్టీ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కేసులో ఇంటాక్ట్ రికవరీ 204 గ్రాములు బంగారం, 69 తులాల వెండి, మరియు 1 లక్ష రూపాయలు దగ్గర నగదు మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ సుమారు 8 నుంచి 9 లక్షల దాకా ఉంటుంది. ఈ మొత్తం కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీలో ముఖ్యంగా మా పెదకూరుపాడు CA గారు, అలాగే ప్రోసూరు SI గారు, రఘుబాబు గారు, అలాగే పెదకూరుపాడు SI గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి మొత్తం రికవరీ చేశారు. వీళ్ళకి SP గారు రివార్డ్స్ కూడా అనౌన్స్ చేశారు. నేను కూడా వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.